ఓం నమస్తే. ఇప్పుడు తెలియచేసే అంశము, కొంతమంది విదేశం వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఏవో ఆటంకాలతోటి వెళ్ళలేకపోతుంటారు. అలా అంటే వాడికి వీసా వచ్చి ఉంటుంది, వీసా ఉండి కూడా వెళ్ళలేకపోతారు కొద్దిమంది. లేదా కొంతమందికి వీసా డిలే జరగచ్చు. దానికి కూడా ఇచ్చిన పరిహారం, ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం వాళ్ళు కూడా ఆచరించండి. కొంతమందికి వీసా ఒకసారి, 2 సార్లు, 3 సార్లు రిజెక్ట్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు చెప్పే పరిహారం ఆచరించండి. అలాగే ఆల్రెడీ వీసా ఉండి కూడా వెళ్ళడానికి ఆటంకాలు వస్తూ ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు నేను తెలియజేసేటువంటి చిన్న పరిహారం ఆచరించడానికి ప్రయత్నం చేయండి. దీనికన్నా మీరు చేయవలసింది, స్వాతి నక్షత్రము ఆదివారము కలిసి వచ్చిన రోజున, ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారము ఆదివారము, ఆ రోజు స్వాతి నక్షత్రం రావాలి. అలాగే పుష్యమి నక్షత్రము గురువారము కలిసి వచ్చినటువంటి రోజున, ఈ 2 రోజుల్లో మాత్రమే ఇప్పుడు చెప్పబోయే ఈ ప్రక్రియని మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. సహజంగా బయట ఎక్కడైనా ఒక రేగి చెట్టు అనేది ఉంటుంది, రేగి చెట్టు. ఆ రేగి చెట్టు దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి అక్కడ కొంచెం ధూపదీప నైవేద్యాలు అని అంటారు, కాస్త దీపారాధన చేయటము, అగరబత్తి వెలిగించటము, రేగి చెట్టు కింద కొంచెం పాలు పోయటం కూడా చాలా మంచిది, పాలు పోయటము. అలా చేసి ఆ చెట్టుకి కాస్త మొదట్లో పసుపు రాసి బొట్టు పెట్టి పూజించటము, ఆ విధంగా చేయండి. నైవేద్యం అంటే మీరు తీసుకెళ్ళినటువంటి ఆ పాలే కొద్దిగా నైవేద్యం పెట్టండి. అలాగే ఆ చెట్టుకి ఏదైనా ఒక తీగ అనేది పాకుతూ ఉంటే, సహజంగా ఒక చెట్టు ఉన్నది అంటే దానిపైనుంచి ఏదో ఒక తీగ పాకుతూ ఉంటుంది. అది చాలా తీగలు ఉంటూ ఉంటాయి, తిప్ప తీగని అంటుంటారు, లేదా ఒక దొండ తీగనో ఏవో బయట చాలా తీగలు పాకుతూ ఉంటాయి. తీగలు పాకుతుంటే వాటికి కూడా ఈ ధూపదీప నైవేద్యం అనేది ఆ తీగ కూడా మీరు చూపించండి. వాడు ఆ తీగ ఏదైతే చెట్టు తీగ పాకుతుంటుందో దాని ఆకు ఒకటి తెంపుకోండి. అంటే మీకు అందుబాటులో ఉంటే సుమా, మరి హైట్లో ఉంటే మనం ఏం చేయలేము. ఒకవేళ మీకు పర్వాలే అందుతుంది అనేటైతే ఒక తీగని, తీగకున్న ఆకుని ఒకటి తీసుకుని రండి. మీరు తీసుకుని ఇంటికి వచ్చి ఒక ఎర్రని వస్త్రంలో ఆ ఆకుని ఉంచి చక్కగా అది ఒక దేవుడి దగ్గర అట్లా పెట్టుంచండి. అమ్మవారి పాదాల దగ్గర లేదా స్వామివారి దగ్గర, అలా మన ఇంట్లో పూజా మందిరంలో అలా పెట్టుంచండి. ఆ తర్వాత దాన్ని మూట కట్టి మీరు ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద, అంటే దీనికి సంబంధించి వీసాకి సంబంధించి కావచ్చు, లేదా ప్రయాణము ప్రోగ్రాం మనం పెట్టుకుంటున్నాము అన్నప్పుడు కావచ్చు, ఆ ఆకు కట్టినటువంటి ఆ ఎర్రని వస్త్రంలో ఆకు ఉంచారు. ఆ ఎర్రని వస్త్రాన్ని, ఆ మూటని చిన్నగా వస్తుంది అంతే కదా, ఆకుని కట్టేస్తే దాన్ని మీ దగ్గర ఉంచుకొని మీరు జర్నీ చేయండి. మీరు వెళ్ళదలుచుకున్న ప్లేస్కి వెళ్ళండి. ఈవెన్ విదేశం వెళ్ళాలి అనుకున్నా సరే ఎటువంటి ఆటంకాలు అనేవి లేకుండా మీరు వెళ్ళగలుగుతారు. అలాగే వీసా స్టాంపింగ్ కోసం చెప్పేసి వెళ్ళే వాళ్ళు కూడా ఈ ప్రక్రియను ఆచరించండి. అది దగ్గర ఉంచుకొని ప్రయాణం చేయండి. వీసా స్టాంపింగ్ డెఫినెట్గా పడుతుంది నాన్న, డెఫినెట్గా వీసా స్టాంపింగ్ పడుతుంది మీకు. ఈ చిన్న ప్రక్రియ పెద్ద ఖర్చుతో కూడుకుందేమీ కాదు నాన్న. ఇది ఒక్కటి అది మీరు గమనించుకోండి చాలు. స్వాతి నక్షత్రం ఆదివారం ఎప్పుడు, పుష్యమి నక్షత్రం గురువారము, ఈ 2 ముందుగా క్యాలెండర్లో చూసుకొని టిక్ చేసి ఉంచుకోండి. ఉన్నప్పుడు సహజంగా వస్తూ ఉంటాయి. ఆ రోజున ఈ చిన్న ప్రక్రియని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా సక్సెస్ అవుతారమ్మా. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి కొంతమందికి షేర్ చేయండి.